సో వన్ మోర్ థింగ్ సార్, ఈ 6,000 పంచాయతీల నుంచి 13,000 పంచాయతీలకి తీసుకెళ్లాలంటే మనం 2 months బ్యాక్ ఒక గ్యాప్ అనాలిసిస్ చేసాం. అంటే ఈ పంచాయతీలో ఇంకెన్ని ట్రై సైకిల్స్ కావాలి, ఇంకెన్ని పుష్ కార్ట్స్ కావాలి, ఇంకెన్ని ఈ ఆటోస్ కావాలి. ఈ గ్యాప్ అనాలిసిస్ చేసి ఆ గ్యాప్ అనాలిసిస్ కావాల్సిన ట్రై సైకిల్స్ని, పుష్ కార్ట్స్ని ఐడెంటిఫై చేసి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ హ్యాస్ స్టార్టెడ్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ దోస్ ఐటమ్స్. అక్టోబర్ 2nd week నుంచి డెలివరీ మొదలవుతుంది. విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 1 to 1.5 months ఫ్రమ్ అక్టోబర్, all the push carts and tricycles will be delivered by Swachandra Corporation to the panchayats. Once delivery అయిపోయిన తర్వాత our target from December is 100% door-to-door collection in all the gram panchayats. సార్ సెకండ్ థింగ్ సార్, అన్లైక్ అర్బన్ ఏరియాస్ ఇప్పటిదాకా మన ప్రాబ్లం అసలు ఎంత వేస్ట్ జనరేట్ అవుతుందని ఒక అసెస్మెంట్ అనేది రూరల్ ఏరియాస్లో లేదు సార్. కాబట్టి యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఆనరబుల్ సీఎం ఒక అసెస్మెంట్ అనేది మనం చేసి టోటల్ వేస్ట్ పర్ డే ఇన్ రూరల్ ఏరియాస్ 1430 టన్స్గా డిసైడ్ చేశాం సార్. అందులో వెట్ వేస్ట్ వచ్చేసి 1096 అండ్ డ్రై వేస్ట్ వచ్చి 330. ఇన్ ద కమింగ్ స్లైడ్స్ ఐ విల్ డిస్కస్ హౌ ఆర్ వీ ప్లానింగ్. అండ్ as per the instructions of honorable CM sir, urban waste management plan ఏదైతే ఉందో ఎస్పెషల్లీ సాలిడ్ వేస్ట్ కోటర్మినస్గా రూరల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఈరోజు చూసుకున్నట్లయితే 13 మండలాల్ని వేస్ట్ ఎనర్జీ ప్లాన్స్కి మ్యాప్ చేశాము. దాదాపు 230 మండలాల్ని అర్బన్లో రాబోతున్న ఎంఆర్ఎఫ్ మెటీరియల్ రికవరీ ఫెసిలిటీస్ని తో మ్యాప్ చేశాము. రిమైనింగ్ 417 మండల్స్లో మనం రూరల్ బేస్డ్ క్లస్టర్స్గా డెవలప్ చేసి అక్కడ మెటీరియల్ ఫెసిలిటీస్ కోసం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది సార్. అండ్ సార్ రిగార్డింగ్ వెట్ వేస్ట్, లాస్ట్ టైం సాసా మీటింగ్లో హానరబుల్ సీఎం గారు చెప్పినట్లు ఇన్సిటు మేనేజ్మెంట్ ఆఫ్ వెట్ వేస్ట్ కోసం మనం ఇండివిజువల్ హౌస్ హోల్డ్ కాంపోస్ట్ పిట్స్ అనేవి డెవలప్ చేశాము. యాజ్ ఎవ్రీ కలెక్టర్ ఈజ్ అవేర్, దెర్ ఆర్ 2 kinds ఆఫ్ కాంపోస్ట్ పిట్స్. క్యాటిల్ ఉంటే కనుక ఒక టైప్ అండ్ ఒక సైజ్ ఆఫ్ కాంపోస్ట్ పిట్ ఉంటుంది. క్యాటిల్ లేని హౌసెస్లో ఒక సైజ్ ఆఫ్ కాంపోస్ట్ పిట్ ఉంటుంది. అండ్ ద రిక్వెస్ట్ ఆల్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఏదైతే మనకి లేబర్ ఇంటెన్సివ్ మంత్స్ ఉన్నాయో, నాన్ రైనీ మంత్స్, ఆ మంత్స్లో మన టార్గెట్ ఏదైతే 20 lakh హౌస్ హోల్డ్ కాంపోస్ట్ పిట్స్ ఉన్నాయో, ఐ రిక్వెస్ట్ ఆల్ ద కలెక్టర్స్ టు కంప్లీట్ ఇట్ ఇన్ ద లేబర్ ఇంటెన్సివ్ మంత్స్. అండ్ సార్ దాదాపు 2-3 years బ్యాక్ మనకు వచ్చిన శాంక్షన్ సార్ గోబర్ధన్ ప్లాన్స్ అనేవి. లాస్ట్ 1 yearలో ఆ ప్లాన్స్ అన్నిటికీ ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది, టెండర్ పిలవడం జరిగింది, వర్క్ ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది. అండ్ కొన్ని చోట్ల వర్క్ కూడా ప్రోగ్రెస్ అవుతుంది సార్. అండ్ 6 గోబర్ధన్ ప్లాన్స్ విల్ బి రెడీ బై 31st of October అండ్ రిమైనింగ్ 15 విల్ బి కంప్లీటెడ్ బై March 31st సార్. అండ్ నెక్స్ట్ సాలిడ్ వేస్ట్ కోసం రీసెంట్గా తీసుకొచ్చిన ఒక ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ వచ్చేసి స్వచ్ఛరథం. బేసిక్గా స్వచ్ఛరథం పైలట్గా ఒక 3 జిల్లాల్లో గుంటూరు, ఎన్టీఆర్ అండ్ తిరుపతిలో మొదలుపెట్టాము. ఒక MDU వెహికల్ని కన్వర్ట్ చేసి ఇంటింటికి పంపించి వేస్ట్ అనేది తీసుకొని ఆ వేస్ట్ ఎంత కాస్ట్ అయితే ఉంటుందో ఆ కాస్ట్కి మనం ఏదైనా ఐటమ్స్ ఇవ్వటం జరుగుతుంది. 3 జిల్లాల్లో జిల్లా కలెక్టర్ సపోర్ట్తో చాలా సక్సెస్ఫుల్గా స్వచ్ఛరథం అనేది జరిగింది. నౌ 100 మండల్స్లో ఈ స్వచ్ఛరథాన్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాము విత్ ద స్పాన్ ఆఫ్ నెక్స్ట్ 1.5 months. రిక్వెస్ట్ ఆల్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ టు ఎక్స్పెడిట్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్వచ్ఛరథం ఇన్ ద రిమైనింగ్ మండల్స్. సో అదేవిధంగా సార్ లిక్విడ్ వేస్ట్ అనేది ఎంత జనరేట్ అవుతుందో కూడా మనం ఒక అసెస్మెంట్ చేయడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే మన పంచాయత్స్లో గ్రే వాటర్ అండ్ బ్లాక్ వాటర్లో గ్రే వాటర్ వచ్చి ఆల్మోస్ట్ 13 lakh KLD, బ్లాక్ వాటర్ వచ్చి 4516 KLD జనరేట్ అవుతుంది. ఈ గ్రే వాటర్ మేనేజ్ చేయడానికి మనం తీసుకున్న 2-3 అప్రోచెస్లో 1 main అప్రోచ్ ఇస్ కిచెన్ గార్డెన్. సెర్ప్ యొక్క సహాయంతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కిచెన్ గార్డెన్స్ డెవలప్ చేస్తుంది. బేసిక్గా ఇంటి వెనకాల, ఇంటి పక్కన ఉన్న ప్లేసెస్లో కిచెన్ గార్డెన్ డెవలప్ చేసి ఆ ఇంటి నుంచి వచ్చే కిచెన్ వేస్ట్ వాటర్ని అక్కడ డైవర్ట్ చేసి ఆ కిచెన్ గార్డెన్లో యూటిలైజ్ చేసుకునే విధంగా చేస్తున్నాము. ద టార్గెట్ ఫర్ దిస్ ఇయర్ ఇస్ ఆల్మోస్ట్ 10 lakhs, ఆల్మోస్ట్ 8,15,000 అనేది అచీవ్ చేశారు. రిమైనింగ్ కూడా సెర్ప్ 1 monthలో అయిపోతుందని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఈజ్ మ్యాజిక్ డ్రైన్. మ్యాజిక్ డ్రైన్ ఎక్స్పెరిమెంటల్గా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఎన్టీఆర్ కలెక్టర్ గారు సోమవారం గ్రామ పంచాయతీలో కంప్లీట్గా మ్యాజిక్ డ్రైన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఒక 3 months దాన్ని మనం చెక్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రతి జిల్లాలో ఒక 4 పంచాయతీల్లో మ్యాజిక్ డ్రైన్ పెట్టాలి, చెక్ చేయాలని చెప్పి అనుకున్నాము. చాలా కలెక్టర్స్ మ్యాజిక్ డ్రైన్స్ యొక్క శాంక్షన్స్ ఇచ్చి వర్క్ మొదలు పెట్టారు. కొన్ని కలెక్టర్స్ ఇంకా పంచాయతీస్ ఐడెంటిఫై చేయాల్సింది ఉంది. ఐ రిక్వెస్ట్ దోస్ కలెక్టర్స్ టు ఇమీడియట్లీ ఐడెంటిఫై అండ్ కంప్లీట్ మ్యాజిక్ డ్రైన్ పైలట్ ప్రాజెక్ట్ బై 31st of October. ఒకే రిక్వెస్ట్ మ్యాజిక్ డ్రైన్లో ఏంటంటే ఒక పంచాయతీలో ఒక డ్రైన్, ఇంకో పంచాయతీలో ఇంకో డ్రైన్ కాకుండా కంప్లీట్ ఒక పంచాయతీ 100% డ్రైన్స్ అని మ్యాజిక్ డ్రైన్గా మనం ఇంప్లిమెంట్ చేయాలి.
ఆ ఒక రిక్వెస్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ఇస్తున్నాం. నెక్స్ట్ వెహికల్ సర్చ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆల్ ద 77 సబ్ డివిజన్స్లో ఒక FSTP పెట్టాలని చెప్పేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ కూడా ఇచ్చింది. కలెక్టర్స్ 69 ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి ఇచ్చారు. కాకపోతే 69లో 27 ల్యాండ్స్ మాత్రమే ఫీజిబుల్ అని చెప్పి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అండ్ RWS డిసైడ్ చేసింది. ఇంకా మనకి 51 ల్యాండ్స్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద కలెక్టర్స్ టు హెల్ప్ ఎక్స్పీడిట్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్. అండ్ హౌస్ హోల్డ్ లెట్రిన్స్ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆల్రెడీ ఎవ్రీ మంత్ రివ్యూలో చెప్తున్నారు. విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ నెక్స్ట్ 1 month ట్రై టు కంప్లీట్ ఆల్ ద ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెట్రిన్స్. ఇంకా ఎక్కడైనా సరే కమ్యూనిటీ ప్లేసెస్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ కావాలి అన్నా, ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెట్రిన్స్ కావాలి అన్నా తొందరగా శాంక్షన్స్ ఇచ్చి కంప్లీట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, దేర్ ఈస్ నో పేమెంట్ pending for individual household latrines and community sanitary complex. All the vendors who are constructing it has been paid. And ODF plus model declaration, మనం 4 quartersలో ఏ డిస్ట్రిక్ట్ ODF ప్లస్ మోడల్గా డిక్లేర్ చేయాలని చెప్పి అనుకున్నాము. Q1, Q2 ఆల్మోస్ట్ మనం అనుకున్న విధంగానే ప్రతి జిల్లా డిక్లరేషన్ చేయడం జరిగింది. Q3 అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపల, Q4 జనవరి నుంచి మార్చి లోపల డిక్లేర్ చేయాల్సిన డిస్ట్రిక్ట్స్ కూడా ప్లీజ్ గెట్ రెడీ అండ్ ఎన్ష్యూర్ దట్ ODF ప్లస్ మోడల్ 100% డిక్లేర్ అయ్యే విధంగా మీ సపోర్ట్ కావాలి. మనం వీఆర్ టైయింగ్ అప్ కాంపాక్టర్స్ అంటే 14 cubic meters కానీ మినిస్టర్ గారు చొరవ తీసుకున్నాక 42 cubic meters. రూరల్లో కూడా తక్కువ ఉంటుంది సార్. అండ్ వీ డోంట్ హ్యావ్ స్పెసిఫిక్ బడ్జెట్ అండర్ ఇట్ సార్. మేము ఒకటి ఈ మధ్య ఇటీవల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఒక ప్రపోజల్ అడుగుతున్నాం సార్ ఫండ్స్ కోసము. సో అది మెటీరియలైజ్ అయితే తగిన రూరల్ ఏరియాస్ కూడా కలెక్టర్ గారు చెప్పినట్టు జిల్లాకి 1-2 కానీ వీల్ టైప్. నేనేమంటానంటే మీరు చేయాల్సింది ఇప్పుడు అర్బన్, రూరల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకొని స్వచ్ఛ భారత్లో కానీ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్లు ఏమొస్తున్నాయో కూడా చూసుకొని ఎక్కడెక్కడ టైప్ చేయగలి చేసి ఎసెన్షియల్ మిస్సింగ్ ఏవైతే ఉంటాయో నెక్స్ట్ లెవెల్లో తీసుకుపోవడానికి కార్పొరేషన్ విల్ బారో మనీ. నేను ఆ ప్రొవిజన్ మీకు ఇస్తాను. ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చి అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి. ఎవరో రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు వదిలిపెట్టి రెస్పాన్సిబిలిటీ షిఫ్ట్ చేయడం కాకుండా ఇలాంటి ఎక్కడ గ్యాప్ ఏరియాస్ ఉంటే ఆ గ్యాప్ ఏరియాస్కి విల్ గివ్ దట్ మనీ. ఇమీడియట్గా విల్ స్టార్ట్ దట్ వర్క్. మీరు ఆ వర్క్ చేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులు తీసుకోవాలి. అదే ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. ఎక్కడ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ను మాత్రం విల్ ఫిల్ అప్. కలెక్టర్స్ దగ్గర ప్రపోజల్స్ తీసుకుంటాం సార్. ఇప్పుడు కృష్ణా కలెక్టర్ అడిగినట్టు తీసుకొని వీ విల్ వర్క్ ఇట్ అవుట్. వర్కౌట్ చేయండి. అది కూడా మనం ఓన్గా పెట్టకుండా హైర్ చేసేస్తాం, హైర్ పే చేస్తాం. రైట్ సో దట్ ఇట్ విల్ బి మోర్ వయబుల్. ఓకే సార్. రైట్ మనోహర్ గారు. సార్, వి నీడ్ యువర్ హెల్ప్ సార్. ఎందుకంటే ఇప్పుడు ఏలూరు జిల్లాలో పామ్ ఆయిల్ గెలలు కట్ చేయడానికి మెటల్ వాడితే చాలామంది ఎలక్ట్రిక్యూట్ అయ్యి చనిపోయేవాళ్ళు సార్. సో మొన్న ప్లాస్టిక్ రీసైకిల్ చేసి ఆ రాడ్స్ తయారు చేపిద్దామని అనుకున్నాం సార్. బట్ వీ డోంట్ నో హౌ టు ప్రోగ్రెస్, హౌ టు గో ఫార్వర్డ్. సో అట్లీస్ట్ మీరు ఒక జిల్లాకు ఒక పైలట్ ప్రాజెక్ట్ ఒకటి చేపించేటట్టు కలెక్టర్ గారికి మీరు ఇస్తే అట్లా విత్ ద కోఆర్డినేషన్ ఆఫ్ దీస్ ఏజెన్సీస్. ఒకవేళ సర్క్యులర్ ఎకానమీలో మీరు క్రియేటివ్గా పోవాలంటే మీరు ఓన్గా కూడా మీరు తయారు చేయండి. దానికి ఏదైనా మనీ కావాలంటే విల్ ఫైనాన్స్. అమౌంట్ సార్, విల్ గివ్ యూ, నో ప్రాబ్లం. యూ ఫండ్ దట్ ఆల్సో. వేస్ట్ ఎక్కడైతే స్వచ్ఛ ఏపీ కోసం ఖర్చు పెట్టే డబ్బులు వాళ్ళు పైలట్ చేస్తే యూ గివ్ ఇట్. ఆ పైలట్ని మళ్ళీ రిప్లికేట్ చేయండి త్రూ అవుట్ ది స్టేట్. ఓకే.